Here is the non-spoiler review of the film కోబలి తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకా ఈ మూవీ నిన్న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తానికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, హిసాబ్ బరాబర్, శివరపల్లి వెబ్ సిరీస్, ది సబర్మతి రిపోర్ట్, గాంధీ తాత చెట్టు, హాంకాంగ్ వారియర్, సత్య, పోతుగడ్డ, ఐడెంటిటీ, కాఫీ విత్ ఏ కిల్లర్, ది సీక్రెట్ ఆఫ్ ది సిలేజర్స్ వెబ్ సిరీస్ రివ్యూ, మదగధ రాజా అండ్ పద్మవ్యూహంలో చక్రధారి మూవీస్ రివ్యూస్ ఇచ్చాము. దీంతో పాటు చాలా రివ్యూస్ ఉన్నాయి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా కోబలి వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే ముందు నాకు ఏ ఎపిసోడ్స్ నచ్చినాయి, ఏ ఎపిసోడ్స్ నచ్చలేదనే పాయింట్లోకి వెళ్తే నాకు నచ్చిన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నాకు నచ్చిన దాంట్లోకి వెళ్తే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ నచ్చలేదు. ఎందుకంటే స్టోరీయే రొటీన్, మళ్ళీ దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా తర్వాత 5th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు సర్వైవల్ డ్రామా కింద ఉంటుంది. అది మాత్రం నాకు నచ్చింది. ఓకే, ఇంకొకటి 3rd ఎపిసోడ్లో ట్విస్ట్, 4th ఎపిసోడ్లో ట్విస్ట్ మాత్రం బాగుంది. ఇంకొక విషయానికి వస్తే ఎయిత్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ క్లైమాక్స్లో. ఫుల్ ఎపిసోడ్స్ వచ్చేసి 8 ఎపిసోడ్స్, 3 hours 34 minutes రన్ టైము. ఇంకా లాస్ట్లో మాత్రం అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండి. లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, అంత బాగా రివీల్ చేశారు ట్విస్ట్ అయితే. రియల్లీ షాక్ అయ్యాను నేనైతే ఆ క్లైమాక్స్ ట్విస్ట్కి. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే శ్రీను క్యారెక్టర్లో రవిప్రకాష్ గారు చాలా బాగా చేశారు. రమణ క్యారెక్టర్లో మూర్తి అనే అతను కూడా బాగా చేశారు. పోలీస్ క్యారెక్టర్ ఒకరు ఉన్నారు, అతను కూడా బాగా చేశారు. రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు యాక్టింగ్. కానీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంట్రడక్షనే సరిపోయింది. అంతసేపు అక్కర్లేదని నా ఫీలింగ్. ఫస్ట్ 20 minutesలో అవగొట్టేచ్చని చెప్తాను నేనైతే ఇంట్రడక్షన్. ఇంకా 3rd ఎపిసోడ్ నుంచి మెయిన్ మ్యాటర్కి వెళ్ళినా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. 4th ఎపిసోడ్కి మ్యాటర్కి వెళ్తారు, కానీ చాలా బోరింగ్ స్క్రీన్ ప్లేగా ఉంటుంది అని నాకైతే అనిపించింది. ఇంక 5th ఎపిసోడ్ నుంచి కొద్దిగా సర్వైవల్ డ్రామా మొదలవుద్ది. 4th ఎపిసోడ్లో లాస్ట్ 15 minutes నుంచి మొదలవుద్ది సర్వైవల్ డ్రామా. అక్కడి నుంచి నాకైతే నచ్చింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు ఈ వెబ్ సిరీస్. నాకైతే ఏమనిపించిందో నేను అదే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇంకొచ్చేసి ఈ కోబలి వెబ్ సిరీస్కి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ ఫైనల్గా వచ్చేసి 3.5 out of 5 ఇస్తాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.